వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ రేసు రోజురోజుకి ఉత్కంఠగా మారుతుంది. 4 జట్లు ఇప్పటికే దాదాపు రేసు నుంచి బయటపడగా టీమిండియా పరిస్థితి ఏంటి? భారత్ ఫైనల్కు చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి? ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్తో పాటు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం WTC 2025-27 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 77.78%తో మొదటి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 75%తో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 72.22%తో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ 3 జట్లకు ఫైనల్ రేసులో ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈసారి అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చిన జట్టు బంగ్లాదేశ్. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన తర్వాత బంగ్లాదేశ్ 66.67% పాయింట్స్తో 4వ స్థానంలో చేరుకుంది. చేతులు ఇంకా 7 టెస్టులు ఉండడం ఈ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక టీమిండియా విషయానికి వస్తే భారత్ ప్రస్తుతం 53.33%తో 5వ స్థానంలో ఉంది. టీమిండియా ఇప్పటివరకు 10 టెస్టులు ఆడి 5 విజయాలు సాధించింది. ఇంకా 8 టెస్టులు ఆడాల్సి ఉంది. అందువల్ల ఫైనల్ బెర్త్ కోసం మిగిలిన మ్యాచ్లలో భారత్ అత్యంత నిలకడగా రాణించాల్సి ఉంటుంది. ఇక వెస్టిండీస్ ఇప్పటికే దాదాపు రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక పరిస్థితులు కూడా చాలా క్లిష్టంగా మారింది. పాకిస్తాన్ 22.22% పాయింట్స్తో, ఇంగ్లాండ్ 24.36% పాయింట్స్తో ఉంది. శ్రీలంక 33.33% పాయింట్స్తో కొనసాగుతుంది. ఈ జట్లు ఫైనల్ రేసులోకి రావాలంటే మిగిలిన మ్యాచ్ల్లో దాదాపు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం అసలు పోటీ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్ మధ్య కనిపిస్తోంది. టాప్ 2లో నిలిచిన 2 జట్లే 2027 WTC ఫైనల్లో తలపడనున్నాయి. కాబట్టి రాబోయే ప్రతి టెస్ట్ మ్యాచ్ ఈ జట్లకు చాలా కీలకం. మరి టీమిండియా మూడోసారి WTC ఫైనల్కు చేరుతుందా? భారత్ మిగిలిన టెస్టుల్లో ఎన్ని గెలిస్తే ఫైనల్కి వెళ్లే అవకాశాలు తలబడతాయో తదుపరి మ్యాచ్ల ఫలితాల తర్వాత సమీకరణాలు మరింత స్పష్టమవుతాయి. మీ అభిప్రాయం ఏమిటి? భారత్ WTC 2027 ఫైనల్కు చేరుతుందని అనుకుంటున్నారా? కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.